హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ 15 లోపు రద్దు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే మన రాష్ట్ర వ్యాప్తంగా అటు ప్రభుత్వ రంగంలోను మరియు ఇటు ప్రైవేట్ రంగంలోను ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి వర్తించేలాగా ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన మరియు సంచలనాత్మకమైన చట్టాన్ని తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. ఈ చట్టం సమాజంలో ఒక పెను మార్పుకు శ్రీకారం చుట్టబోతోంది. ఎందుకంటే ఇది నేరుగా ఉద్యోగుల జీతభత్యాలతో మరియు వారి కుటుంబ బాధ్యతలతో ముడిపడి ఉంది. ముఖ్యంగా 2026వ సంవత్సరం నుండి ఈ కొత్త నిబంధనలు పూర్తి స్థాయిలో అమల్లోకి రానున్నాయి. ఇది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు. అటు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ఇటు కార్పొరేట్ కంపెనీలలోనూ పనిచేసే ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేసే ఒక సంచలన నిర్ణయము. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణను విస్మరిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో వారి హక్కులను కాపాడటమే ఈ చట్టం యొక్క అతి ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యము. ఈ కొత్త చట్టం ప్రకారం ఎవరైనా ఉద్యోగి తనను తనను కన్న వృద్ధ తల్లిదండ్రులను సరైన రీతిలో చూసుకోకపోయినా లేదా వారిపై వా వారి కనీస అవసరాలైనటువంటి ఆహారం, మందులు మరియు ఆశ్రయం కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం వారిపై కఠినమైన ఆర్థిక చర్యలు చేపట్టుతుంది. మరి ప్రతి ఉద్యోగికి ప్రతి నెల వచ్చే వేతనం సాలరీ నుంచి నేరుగా ఒక నిర్ణీత మొత్తాన్ని కోత విధించే అధికారం ఈ చట్టం కల్పిస్తోంది. అంటే ఉద్యోగి జీతం నుంచి సుమారు 10% నుండి 15% వరకు సొమ్మును ప్రభుత్వం ముందే మినహాయిస్తుంది. ఇలా కోత విధించినటువంటి మొత్తాన్ని ఎక్కడికో తరలించకుండా నేరుగా సదరు ఉద్యోగి యొక్క తల్లిదండ్రుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. మరి దీనివల్ల వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు తమ అవసరాల కోసం ఎవరి దగ్గర చేతులు చాచాల్సిన అవసరం లేకుండా తమ పిల్లల జీతం నుంచి హక్కుగా ఆర్థిక భరోసాను అయితే పొందుతారు. అయితే ఈ చట్టం ఎవరికి వర్తిస్తుంది మరియు ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది అనే విషయాలపై ప్రభుత్వం నుంచి ఇప్పటికే పూర్తి స్పష్టత అయితే ఇచ్చింది ప్రభుత్వం. ముఖ్యంగా 2023వ సంవత్సరం నుండి కొత్తగా ప్రభుత్వం లేదా ప్రైవేట్ రంగాల్లో చేరిన వారికి మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయని తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. అంటే గత 2 ఏళ్లలో విధుల్లో చేరిన వారికి మరియు ఇకపై చేరబోయే వారందరూ కూడా ఈ చట్ట పరిధిలోకి వస్తారు. 2026 నాటికి ఈ చట్టం అమలు చేసే ప్రక్రియను వేగవంతం చేస్తారు. తద్వారా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ దీని ప్రభావం స్పష్టంగా అయితే కనిపిస్తుంది. తమ బాధ్యతను విస్మరించి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారికి ఇదొక గట్టి హెచ్చరిక లాంటిది. నేటి ఆధునిక కాలంలో చాలామంది పిల్లలు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత తమను కని పెంచి ప్రయోజకులను చేసినటువంటి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం మనం చూస్తూనే ఉన్నాము. కొందరు వారిని అనాథాశ్రయాలకు పంపడం లేదా ఇంట్లోనే ఉన్నా పట్టించుకోకపోవడం వంటి దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాంటి సామాజిక రుగ్మతలను తొలగించడమే ఈ యొక్క సంచలన చట్టం వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశ్యం. ఒకవేళ తల్లిదండ్రులు తమ పిల్లలు తమను చూసుకోవడం లేదు, లేదా తమకు కనీస ఖర్చులకు డబ్బులు ఇవ్వటం లేదని ఫిర్యాదు చేస్తే అధికారులు తక్షణమే విచారణ జరిపి చట్టబద్ధంగా వారి జీతం నుంచి కోత విధించే ప్రక్రియనైతే ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకమైన సాఫ్ట్‌వేర్ ద్వారా నిర్వహించబడుతుంది. వృద్ధాప్యంలో మనిషికి శారీరక శక్తి తగ్గుతుంది. ఆరోగ్య సమస్యలైతే పెరుగుతాయి. అటువంటి సమయంలో పిల్లల ఆదరణే వారికి కొండంత అండగా ఉంటుంది. ఒకవేళ ఆ ఆదరణ లభించని పక్షంలో కనీసం ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా వారి శేష జీవితం గౌరవంగా సాగాలనే మానవీయ కోణంలో ప్రభుత్వం యొక్క విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. తమ కష్టార్జితంతో పిల్లలను ఐఏఎస్ అధికారులుగా, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు వారి పిల్లల జీతం నుంచి కొంత భాగం అందడం అనేది కేవలం చట్టం మాత్రమే కాదు. అది ఒక సామాజిక న్యాయం. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను కళ్ళకు అద్దుకొని చూసుకోవాలని, ఒకవేళ అలా చేయకపోతే చట్టం తన పనిని తాను చేసుకుపోతుందని ఈ తాజా ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి ఉద్యోగులందరూ ఈ విషయాన్ని గమనించి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది తీర్పు చెబుతోంది.